హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు ఇంకో వీడియో అనమాట. మా పిల్లలకి బ్యాగ్స్ తీసుకున్నాము. సో అలాగే లంచ్ బాక్స్ కూడా తీసుకున్నాం అనమాట. సో లంచ్ బాక్స్ ఎలా ఉందో మీకు చూపిద్దామని వీడియో పెడుతున్నాను నేను. సో అమలు ఓపెన్ చేయలేదు ఒకసారి. సో ఇది లంచ్ బాక్స్ అనమాట. సో ఇప్పుడు చిన్నపిల్లలు కాబట్టి వీళ్ళకి ఇడ్లీ, దోశ, లైట్గా లెమన్ రైస్, అట్లా బ్రెడ్ ఆమ్లెట్, అలా బ్రెడ్ జామ్ అలా పెట్టడానికి కానీ ఈజీగా ఉంటుందని ఇలా తీసుకున్నాను నేను. ఇందులో జామ్ కానీ, చట్నీ కానీ, మామూలుగా ఏదైనా ఫ్రూట్స్ కానీ, ఇందులో ఇడ్లీ కానీ, దోశ కానీ అలా పెట్టొచ్చని నేను తీసుకున్నాను అనమాట. సో దీనికి మూత కూడా ఇచ్చారు, అంటే బయటికి వెళ్ళి కాకుండా. నెక్స్ట్ స్పూన్ తినడానికి అనమాట ఇది. తర్వాత ఇది క్యాప్ అనమాట, దీన్ని క్యాప్ అనమాట. సో ఇది వెనకాల ఇలా ప్లెయిన్గా ఉంది, ముందు మటుకు బాగుందన్నమాట డాల్స్ వచ్చి. సో ఇది ఎలా ఉందో చెప్పండి. సేమ్ మా చిన్న పాప కూడా సేమ్ ఇలాగే తీసుకున్నాము, సేమ్ డిజైన్ అనమాట. ఎందుకంటే ఇద్దరు గొడవ పడతారు అనమాట, నాకు ఇది అక్కకి ఇది చెల్లకి ఇది అని గొడవ పడతారు. సో మేము ఏది తీసుకుని ఇద్దరికి సేమ్ తీసుకుంటాము. ఈవెన్ డ్రెస్సులు అయినా కానీ సేమ్ తీసుకుంటాం అనమాట. సో చూడండి, ఇది క్రీమ్ అండ్ ఎల్లో, ఇది వచ్చేసి పర్పుల్ కలర్ అని ఇంకా పింక్ అనమాట. సో మా పిల్లలు ఏ గొడవ పడకుండా హ్యాపీగా ఎంజాయ్ చేసి తింటారు అనుకుంటున్నా. అమలు మంచిగా తింటావా నువ్వు బాక్స్లో పెట్టిన తర్వాత? తినకపోతే ఏం చేయాలా? మంచిగా తినాలి, ఆయమ్మలు ఉంటారు తినిపిస్తారు, తినాలా, సరేనా? సో ఇదండి బాక్స్ ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. అలాగే మా వీడియో నచ్చితే తప్పకుండా లైక్, షేర్, మోస్ట్లీ సబ్స్క్రైబ్ మటుకు అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.